recently we've been hearing about a lot of these incidents. ఈ దళితుల మీద ఘటనలు జరగడము, ఈ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏమిటి అని అంటే, ఇంతకు ముందు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకునేవారు ఎవరు లేరు. దే వర్ హ్యాపెనింగ్ యాజ్ దో ఇట్ వాజ్ రన్ ఆఫ్ ద మిల్ ఈవెంట్ కింద, అండ్ దే వర్ ఇగ్నోర్డ్. బట్ నౌ ప్రీవియస్ గవర్నమెంట్స్కు మన గవర్నమెంట్స్కు తేడా ఏమిటనంటే, మనం నౌ వీఆర్ నాట్ వాంటింగ్ టు కీప్ క్వైట్. తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే. And it is our duty as people in power to make sure that such mistakes do not happen. This is the line, this is the fundamental change in thinking. గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లకు మన గవర్నమెంట్లకు తేడా ఇదే. ఫస్ట్ టైం వీ హ్యావ్ అ సిచ్యువేషన్ వేర్ ఏదైనా తప్పు చేస్తే ఎస్ఐని కూడా జైల్లో పెట్టే పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు జరగల. బట్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్. ఎస్ఐ తప్పు చేసినా కూడా, సిఐ తప్పు చేసినా కూడా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి, సో మచ్ సో దట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టి జైల్లో కూడా పెడతా ఉన్న పరిస్థితులు ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద, బహుశా దేశంలో కూడా ఎక్కడ జరగదేమో, రాష్ట్రంలో అయితే ఇంతవరకు ఎప్పుడు జరగల. బట్ మన రాష్ట్రంలో ఇటువంటి దాదాపుగా ఇప్పటికే 4-5 చోట్ల చేశాం. కారణం ఏమిటి అని అంటే, ఎక్కడో ఒక చోట ఈ వ్యవస్థలోకి మార్పు రావాలా. మనం అధికారంలో ఉన్నప్పుడు కెన్ వీ సే దట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్? ఆ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు మన బంధువులే అయితే మనకు నచ్చుతుందా? మనకు నచ్చినప్పుడు మనం అటువంటి పని చేయడం కరెక్టేనా అని ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ను వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్. అండ్ ఫస్ట్ టైం వీఆర్ ఆస్కింగ్ అవర్ సెల్స్, అండ్ ఫస్ట్ టైం వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ ఈస్ రైట్. ఎక్కడా కూడా చేసింది తప్పే అయితే ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు. ఎస్ఐ తప్పు చేసినా, సిఐ తప్పు చేసినా కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నాం. సో దిస్ మెసేజ్ అనేది ఖచ్చితంగా ది ఎస్పీస్ వుడ్ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద లోవెస్ట్ ఆఫ్ ద ర్యాంక్స్. ఎస్ఐల దగ్గరికి, సిఐల దగ్గరికి, కానిస్టేబుల్ దగ్గరికి కూడా ఓరియంటేషన్ రావాలి. ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు, you need to conduct these orientation meetings. మనిషిలో మానవత్వం గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. బికాస్ గవర్నమెంట్ ఈస్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఆల్సో స్టార్ట్ బిహేవింగ్ హ్యూమానిటేరియన్లీ. సో ఎస్పీలు, you will have to take it onto your shoulders to give a proper orientation. What are the rights? To what extent can we stretch? Beyond which, where do we stop? How do we deal with situations? అన్న అంశాల మీద ఖచ్చితంగా ప్రాపర్ ఓరియంటేషన్ జరగాల. Just because somebody does something, you can't bring that person to a station and గుండు కొట్టించేసేయలేం. It doesn't work. We're living in a democracy. అలా చేయడం తప్పు అన్నది అర్థమయ్యేట్టుగా చెప్పాలా, అలా చెయ్యకూడదు అనేది అర్థమయ్యేట్టుగా చెప్పాలా.
These kind of things, what are currently visible in society, వీటి విషయంలో మనం ఖచ్చితంగా మార్పులు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతోనే కొన్ని కష్టం అనిపించినా కూడా డీజీపీ, ది హోమ్ మినిస్టర్, myself, law and order additional DG, andaram kuda we've taken some strong decisions because we want to change this vyavastha. So kachitanga at the district level, SPlu, ASPlu, DSPlu, please take this message to the lowest of the ranks and please ensure that they become more humanitarian. They should understand where to draw these lines. ఈ విషయం మీద ఖచ్చితంగా I'm requesting all the SPs to kindly take this message to the lowest of the ranks so as to avoid these kind of things. In fact, so much so is today the Home Minister of our state is Dalit, a downtrodden woman. Today the DGP is ST. Why do you think we've done all these things? If we cannot give security to the downtrodden, then why are we doing whatever we are doing? This is very important that we ask ourselves these questions. So ఖచ్చితంగా ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా, ఎందుకనంటే ఒకసారి ఏదన్నా మన వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాలని అంటే అందరికన్నా బాధపడేది మనమే. I am one person who is deeply hurt when such kind of decisions are to be taken. DGP, leave alone. Home Minister, leave alone. Law and Order, Additional DG, Ravi, leave alone. Andaram kuda, it takes a lot of pain. I know even SPs also, when they are compelled to take these kind of decisions, it causes a lot of pain. So కొంచెం పరివర్తన అనేది తీసుకొని రావాల్సిన అంశాల మీద దయచేసి కొంచెం ధ్యాస పెట్టమని చెప్పి I'm requesting all the SPs to take this message to the bottom. It's very important that we bring about this change.